ఓం శ్రీ సాయిరామ్. స్వామి దర్శనానికి వెళ్ళిన భక్తులకి అనేక రకాల అనుభూతులు కలుగుతూ ఉంటాయి. కొంతమంది స్వామి తమ వైపు చూస్తే బాగుంటుందని అనుకుంటే, కొంతమంది స్వామి తమ వైపు కనీసం చూడలేదని బాధపడుతూ ఉంటారు. ఒకసారి స్వామి ఒక స్టూడెంట్ని స్పీచ్ ఇమ్మన్నారు. ఆ స్టూడెంట్ అనేక విషయాలు మాట్లాడుతూ స్పీచ్ చివరిలో స్వామి వైపు చూస్తూ ఈ విధంగా అన్నాడు: స్వామి, మీరు నాతోనూ నా కుటుంబంతోనూ 3 సంవత్సరాల క్రిందట మాట్లాడారు. ఆ తర్వాత నుంచి నాకేసి చూడడం కూడా మానేశారు. మేమేం తప్పు చేశాం స్వామి అని చెప్పి చివరిలో బాధపడుతూ అన్నాడు. ఆ తర్వాత స్వామి మాట్లాడుతూ ఆ పిల్లవాడి కోసం చెబుతూ ఈ విధంగా అన్నారు: నేను నీకేసి చూడడం లేదని బాధపడుతున్నావు. నేను నీకేసి చూడకపోయి ఉండవచ్చు, నీతో మాట్లాడకపోయి ఉండవచ్చు, కానీ నీకు నేనేం లోటు చేశాను? మీ అన్నకి మెడికల్ కాలేజ్ సీటు రాకపోతే నేనే కదా దానిని వచ్చేలా చేసింది. ఇప్పుడు వాడు 2వ సంవత్సరం మెడిసిన్ చదువుతున్నాడు. బహుశా నీవు ఆ విషయం మర్చిపోయి ఉంటావు. అందుకే నీ స్పీచ్లో దీని గురించి మాట్లాడలేదు. గత ఏడాది మీ నాన్నకి హార్ట్ ప్రాబ్లం వచ్చి డాక్టర్లు బైపాస్ సర్జరీ తప్పదు అంటే, మీ అమ్మ నా ఫోటో ముందు ఏడుస్తుంటే బైపాస్ సర్జరీ లేకుండా మీ తండ్రికి హార్ట్ ప్రాబ్లం తగ్గించి నయం చేసింది ఎవరు? అదే సంవత్సరం నవంబర్లో మీ చెల్లెలకి మంచి సంబంధం వచ్చి పెళ్లి చేసే సమయానికి డబ్బు అందక మీ తల్లిదండ్రులు సతమతం అవుతుంటే సాటి సాయి భక్తుడి ద్వారా మీకు డబ్బు అందేలా చేసింది ఎవరు? ఈ సంవత్సరం ప్రారంభంలో నీవు బైక్ మీద వస్తుంటే జారి క్రింద పడి పెద్ద బండరాయికి నీ తల ఎల్లి కొట్టుకుంటే చిన్న గాయం కూడా తగలకుండా చేసింది ఎవరు? మరి ఇన్ని చేస్తున్నప్పుడు నేను నీకేసి చూచినా చూడకపోయినా నీకేమిటి బాధ అని స్వామి అడిగారు ఆ కుర్రాడితో. ఆ తర్వాత స్వామి అందరితో ఈ విధంగా చెప్పారు: నేను మీ వైపు చూడలేదు, మీతో మాట్లాడలేదు అని ఎప్పుడూ బాధపడనవసరం లేదు. నేను ఎప్పుడూ మీతోనే ఉన్నానని అర్థం చేసుకోవాలి. మీలోనే ఉన్న నన్ను చూడండి, తెలుసుకోండి అని తన ప్రసంగాన్ని ముగించారు. స్వామి మాటలకి ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమ్రోగింది.